#ask డాక్టర్ జానర్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సాయి కుమార్ S1WB. సార్, నాకు డాండ్రఫ్ ఉంది అని డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యాను. సైక్లోపైరాక్స్ అండ్ జింక్ పైరిథాన్ షాంపూ ఇచ్చారు, కానీ ఇది వాడటం మొదలు పెట్టాక స్కాల్ప్ పైన చిన్న చిన్న పొక్కులు వచ్చి ఇచ్చింగ్ వస్తుంది. ఇది షాంపూ వల్లే అంటారా? ఎటువంటి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత అయినా తలపైన కానీ స్కిన్ పైన కానీ కురుపులు రావడం మంచిది కాదు. ఫస్ట్ మీరు ఏదైతే షాంపూ తీసుకున్నారో ఆ షాంపూని ప్రాపర్గా వాడుతున్నారా, లేకపోతే అలాగే వదిలేసి కొద్దిసేపు ఉంచేసి దాని తర్వాత వాష్ చేస్తున్నారా, లేకపోతే రాత్రంతా ఉంచేస్తున్నారా? ఫస్ట్ మీరు వాడే విధానం గురించి తెలుసుకోవాలి. అంటే మీకు షాంపూని ఎలాగైతే డైరెక్ట్ చేశారో అలాగే వాడాలి. కొన్నిసార్లు ఓవర్ నైట్ లోషన్ కమ్ షాంపూ లాంటి ప్రిపరేషన్స్ ఉంటాయి. అటువంటప్పుడు అవి ఓవర్ నైట్ అప్లై చేయవలసిన అవసరం రావచ్చు. మీకు ఇప్పుడు ఇచ్చిన షాంపూ అలా ఓవర్ నైట్ కాకపోవచ్చు. సో అలాంటప్పుడు కూడా మీరు పొరపాటున ఓవర్ నైట్ అప్లై చేశారు అంటే కురుపులు వచ్చే అవకాశం ఉంది. ఇలా కాకుండా ఈ షాంపూలు వాడేటప్పుడు మీకు స్కాల్ప్ పైన ఇరిటేషన్ అయ్యి రెడ్డిష్నెస్ వచ్చి తర్వాత కురుపులు వచ్చాయనుకోండి, ఇమీడియట్గా మీరు ఈ షాంపూని స్టాప్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఇది ఇరిటెంట్ కాంటాక్ట్ డర్మటైటిస్ కావచ్చు. ఇటువంటి సిచ్యువేషన్లో ఇమీడియట్గా డాక్టర్ని కలిసి వెంటనే రెమెడీ తీసుకోవడం అవసరం. కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేస్తే యాంజియో ఎడిమా అనే సిచ్యువేషన్ కూడా ఈ ఇరిటెంట్ కాంటాక్ట్ డర్మటైటిస్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సో అందుకనే ఏమాత్రం నెగ్లెక్ట్ చేయొద్దండి. రెండో పాయింట్, మీరు చెప్తున్నట్లు ఇప్పుడు సైక్లోపైరాక్సోలమైన్ జింక్ పైరిథాయిన్కి మీకు కనుక రియాక్షన్ వస్తుంది లేదా కురుపులు వస్తున్నాయి అనుకుందాం. అటువంటప్పుడు మీరు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే దాన్ని మార్చి వేరే ప్రిపరేషన్స్ ఏవైనా మీకు సెట్ అవుతే అది కిట్కనజోల్ కావచ్చు లేదా సాల్సిలిక్ యాసిడ్ ఫార్ములేషన్ కావచ్చు. బట్ ఇప్పుడు ఈ సాల్సిలిక్ యాసిడ్ ఫార్ములేషన్ ఏవైనా ఉన్నట్లయితే దాంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఎంతో కొంత హెయిర్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ప్రత్యేకించి మీరు ఈ షాంపూ వాడడం స్టార్ట్ చేయండి అని చెప్పలేం. మీ సిచ్యువేషన్ని బట్టే ఆ షాంపూ వాడవలసి ఉంటుంది. ఒకవేళ మీరే కనుక షాంపూని రిపీటెడ్గా ఎక్కువగా వాడేస్తున్నారు అనుకోండి, లేదా షాంపూ మోతాదు ఎక్కువగా తీసుకుని వాడుతున్నారు అనుకోండి, అటువంటప్పుడు కూడా స్కాల్ప్ పైన ఇరిటేషన్ క్రియేట్ అయిపోయి చిన్న చిన్న పొక్కుల్లాగా వచ్చే అవకాశం ఉంది. నెంబర్ 1, మీకు మీ డాక్టర్ షాంపూ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు దాన్ని ఎలా వాడాలి అనేటువంటిది డాక్టర్ దగ్గరనే తెలుసుకోవడం. నెంబర్ 2, మీరు ఇది కరెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదా అని మీరు ఒకసారి చెక్ చేసుకోవడం. నెంబర్ 3, అన్నీ ఫాలో అవుతున్నా కూడా రియాక్షన్స్ కానీ కురుపులు కానీ వస్తున్నాయంటే ఇమీడియట్గా స్టాప్ చేసి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం.